ఆరు నూరైనా నూరు ఆరైనా ఈసారి నేను పోటీ చేస్తా. ఇక్కడ అక్కడ ఎక్కడన్నది అప్పుడు డిసైడ్ చేస్తా. ఇది ఆ మాజీ ఎమ్మెల్యే భర్త డెసిషన్. ఈసారి నా వైఫ్ కాదు, నేనే ఒక నైఫ్ లా వస్తానంటున్నారు. అసలే అధినేతకు క్లోజ్ గా ఉండే ఆ నాయకుడు ఈసారి పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో ఎవరి సీటుకి ఎసరొస్తోంది? ఆయన నైఫ్ లా వస్తే మరి ఆయన వైఫ్ సంగతి ఏంటి? రాజకీయాలకు ఆమె గుడ్ బై చెప్పినట్లేనా? ఇంతకీ ఎవరా వైఫ్, ఎవరా నైఫ్? ఏపీలో సార్వత్రిక ఎన్నికలకి ఇంకా 4.5 ఏళ్ల టైం ఉంది. సంవత్సరాల సమయం ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలొచ్చినా ఇంకా 3 ఏళ్ల టైం అయితే ఉంది. కానీ ఒక నాయకుడు మాత్రం అప్పుడే ఈసారి నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నా తనకు టికెట్ వస్తుందని బల్లగుద్ది చెబుతున్నారు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఆ నాయకుడు ఎవరంటే ఆలూరు సాంబశివారెడ్డి. సింగనమల నియోజకవర్గానికి చెందిన సాంబశివారెడ్డి పేరు జిల్లా రాజకీయాల్లో అందరికీ తెలుసు. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త. వాస్తవానికి సాంబశివారెడ్డి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. ఒక విద్యావేత్తగా మాత్రమే ఉండేవారు. కానీ 2009లో వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటికి రావడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్ కి జై కొట్టారు సాంబశివారెడ్డి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆలూరు సాంబశివారెడ్డి రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. సొంత నియోజకవర్గమైన సింగనమలలో పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. సింగనమల ఎస్సీ రిజర్వ్ కావడంతో అదే తన భార్య జొన్నలగడ్డ పద్మావతిని రంగంలోకి దింపారు. పద్మావతి సాంబశివారెడ్డిది ప్రేమ వివాహం. రాజకీయంగా ఇది ఆయనకు బాగా కలిసి వచ్చింది. అప్పట్నుంచి సింగనమలలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు సాంబశివారెడ్డి. 2014 ఎన్నికల్లో తన భార్యను తొలిసారి ఎమ్మెల్యేగా పోటీకి దింపారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వేవ్ ఉండడంతో సింగనమలలో ఓటమి తప్పలేదు. ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్న జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గమంతా పాదయాత్ర చేసి ప్రజల్ని తన వైపు తిప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో భారీ విక్టరీ కొట్టారు. 2019 నుంచి ఇప్పటిదాకా జొన్నలగడ్డ పద్మావతి మీద ఎలాంటి రిమార్క్స్ లేవు. ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గంలో బాగానే పనిచేశారన్న అభిప్రాయం ఉంది. అయితే సాంబశివారెడ్డి వ్యవహార శైలితో పాటు ఆయన కుటుంబ సభ్యుల తీరుతో సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా మారారు. పార్టీలో చాలా మంది అసహనంతో ఉన్నా సెట్ చేసుకోవడంలో సాంబశివారెడ్డి దంపతులు విఫలమయ్యారు. చివరి 2-3 నెలల్లో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానం అప్పటికే సింగనమలలో అభ్యర్థిని మార్చాలన్న అభిప్రాయానికి వచ్చేసింది. సాంబశివారెడ్డి దంపతులు జగన్మోహన్ రెడ్డిని కలిసి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మీరిద్దరూ ఎప్పటికీ నాకు సన్నిహితులంటూనే అభ్యర్థి మార్పు అనివార్యమని అధినేత ఆ ఇద్దరికీ సర్ది చెప్పారు. జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తూనే అభ్యర్థి ఎవరనేది సాంబశివారెడ్డి నిర్ణయానికి వదిలేసింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ద్వితీయ శ్రేణి నాయకుడైన వీరాంజనేయులు సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. సాంబశివారెడ్డి స్వయంగా వీరాంజనేయులను పరిచయం చేసి ఆయన్ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో కూటమి వేవ్లో ఓటమి తప్పలేదు. ఓటమి తర్వాత సింగనమల నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. టిప్పర్ డ్రైవర్గా ఉన్న వీరాంజనేయులు సమన్వయకర్తగా ఉన్నా పార్టీ బాధ్యతల్ని చూడలేకపోతున్నారు. మళ్లీ సాంబశివారెడ్డి పార్టీలో కీలకంగా మారారు. అయితే కొన్ని రోజులుగా సాంబశివారెడ్డి దంపతులు సైలెంట్ అయ్యారు. సింగనమలలో వైసీపీ పరిస్థితి ఏంటి? మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతుల దారి ఎటు అన్న డిస్కషన్ ఇటీవల జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సాంబశివారెడ్డి ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట స్పష్టంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే సింగనమల ఎస్సీ రిజర్వ్గా ఉంటే ఆయనెలా పోటీ చేస్తారనేది అనుమానం అందరికీ వస్తోంది. దీనికి కూడా సాంబా స్పష్టత ఇచ్చారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో సింగనమల జనరల్ అయ్యే అవకాశం ఉందని, అలా కాకపోతే అనంతపురం అర్బన్తో పాటు అదనంగా రూరల్ నియోజకవర్గం వస్తుందన్నారు. ఖచ్చితంగా అనంతపురం రూరల్ లేదా సింగనమల నుంచి పోటీ చేస్తారని చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు సాంబశివారెడ్డి.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే సాంబశివారెడ్డి ఈ మాట అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నారంటే దాని వెనుక అధినేత జగన్ అభయహస్తం ఉందని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే సాంబశివారెడ్డి మొదటి నుంచి వైసీపీ అధినేతతో చాలా సాన్నిహిత్యం ఉంది. పద్మావతికి కేబినెట్ లో అవకాశం ఇవ్వలేకపోయినా సాంబశివారెడ్డికి ప్రాధాన్యమిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సీఈఓగా ఆయనకు అవకాశం కల్పించారు. వైసీపీ హయాంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయాల్లో సాంబశివారెడ్డి కీలక పాత్ర పోషించారు. సీఈఓ పదవీ కాలం పూర్తి కాగానే ఏపీ విద్యాశాఖ సలహాదారు హోదా కల్పించారు. అధినేత అపాయింట్మెంట్ కోసం ఎమ్మెల్యేలు మంత్రులే నిరీక్షిస్తున్న సమయంలో సాంబశివారెడ్డికి నేరుగా కలుసుకునే అవకాశం ఉండేది. అధినేతతో అంత మంచి సంబంధాలున్నాయి కాబట్టి సాంబశివారెడ్డి ఇంత అడ్వాన్స్డ్ గా అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారనే టాక్ నడుస్తోంది. సాంబా క్లారిటీ, కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, కానీ అసలు సంగతి అంతా మర్చిపోతున్నారు. సాంబా పోటీ చేస్తే మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సతీమణి పరిస్థితి ఏంటి? 2024 ఎన్నికల్లో టికెట్ రానప్పటి నుంచే పద్మావతి సైలెంట్ గా మారిపోయారు. ఎన్నికల తర్వాత ఆమె అసలు కనిపించడం లేదు. 1-2 సార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తున్న క్యాడర్ మాత్రం పద్మావతికి రాజకీయాలకు దూరమవుతారనే అభిప్రాయానికే వస్తున్నారు. నిన్నటిదాకా సతీమణిని వెనుకుండి నడిపించిన సాంబశివారెడ్డి ఇప్పుడు స్వయంగా పోటీ చేస్తానంటుంటే మరి ఆయన వైఫ్ సైడ్ అయినట్టే కదా అని అంటున్నారు. అంటే ఇక పద్మావతి భవిష్యత్తు రాజకీయాల్లో కనిపించరని, పరోక్షంగా ఆమె భర్తే క్లారిటీ ఇచ్చారని పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. ఏదేమైనా ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఎలాంటి రిమార్క్స్ లేకుండా పనిచేసిన పద్మావతి రాజకీయాల్లో ఉంటారా లేదా అన్నది ఆమెనే క్లారిటీ ఇవ్వాలి. ఇక ఆమె భర్త సాంబశివారెడ్డి మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికలకు బలమైన ప్లాట్ఫామ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి అధినేత సాంబశివారెడ్డి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? వైఫ్ స్థానంలో నైఫ్ లాంటి వ్యక్తిని దింపుతారా అన్నది చూడాలి.